1-2 వచనాలు చదువుకున్నాం. రాజైన హేరోదు దినముల యందు యూదయ దేశపు బెత్లెహేములో యేసయ్య పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, యూదులు రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి, అందరూ జాగ్రత్తగా ఆలకించాలి, ఆయన నక్షత్రమును చూచి ఏమంటున్నాడు ఇక్కడ భక్తుడు? ఆయన నక్షత్రమును చూచి మేము పూజింపవచ్చితిమి. గమనించాలి ప్రియ దేవుని బిడ్డలారా, రాబడినటువంటి జ్ఞానులు ఎలా వచ్చారంటే యేసయ్య దగ్గరకు, బెత్లెహేమునకు తూర్పు దేశమున ఒక నక్షత్రం ఆకాశములో వెలిసింది. ఆ నక్షత్రం ద్వారా వారు సుమారుగా 2 సంవత్సరాలు లేదా 3 సంవత్సరాలు, ఎగ్జాంపుల్గా హిస్టారికల్గా మనం గమనిస్తే ఎంతో ప్రయాసపడి వాళ్ళు నడిచొచ్చారు. సంవత్సరాలు ఏంటంటే మినిమం 2 సంవత్సరాలు లేదా 3 సంవత్సరాల లోపు ఉండొచ్చు అనేటువంటి అంచనా మరి శాస్త్రవేత్తలు ఏచి ఉన్నారు హిస్టారికల్గా మనం దాన్ని గమనించినప్పుడు. అయితే అన్ని సంవత్సరాలు వారు ఆ తూర్పు దేశమందు ఉదయించినటువంటి ఒక నక్షత్రం వారిని నడిపించిందంట. ఎవరి దగ్గర నడిపించిందంట? ఆ నక్షత్రం యేసయ్య దగ్గరకు నడిపించింది. వాళ్ళు అన్నారు, ఈ యూదయ దేశమంతటికి ఒక రాజు ఉన్నాడు, ఆ రాజును మేము పూజింపడానికి వచ్చాం. దేన్ని బట్టి? ఒక నక్షత్రం వారికి ఆనవాలుగా కనపడతా ఉంది. ఈరోజు నేను మీ అందరితో పంచుకోబోయే అంశం ఏంటంటే, యేసయ్యను చూపించిన నక్షత్రం. ఏంటంట? యేసయ్యను చూపించిన నక్షత్రం. యేసయ్యని ఈ క్రిస్టమస్ వేళలో అనేకమైనటువంటి సందర్భాలు ఉన్నాయి. ఈ క్రిస్టమస్ను తెలియజేసే రీతిగా వాటిల్లో ప్రథమమైనది ఒక స్టార్, నక్షత్రం. రెండవది క్రిస్టమస్ ట్రీ, క్యాండిల్స్, ఇలా రకరకాల వాటిని అలంకరణ మందిరం మనం చక్కగా ఇవన్నీ మనం చూస్తాం ఈ క్రిస్టమస్ సందర్భంలో. కానీ వాటన్నిటిలో ఒక ప్రత్యేకమైన సందర్భం ఏంటంటే, ఈ నక్షత్రంకున్న ప్రాధాన్యత ఏంటి? చాలామంది వీధుల్లో పెద్ద పెద్ద స్టార్లు ఏర్పాటు చేస్తూ ఉంటారు, ఎంతో మరి ఖర్చు పెట్టి. మరి ప్రపంచమంతా మనం చూస్తే ఆ స్టార్ల కోసం కొన్ని లక్షలు ఖర్చు పెడతా ఉన్నారు. ఏంటి ఆ నక్షత్రంలో ఉన్న ఇలువేంటి? అంత ఇలువేంటి అంటే గమనిస్తే ప్రియ దేవుని బిడ్డలారా, యేసయ్యను చూయించిన నక్షత్రం రెయ్యంబవులు ఎలుగుతూ ఉంది, అది కనపడతా ఉంది. రాత్రి వారికి కనపడతా ఉంది, పగల వారికి కనపడతా ఉంది. అంత మాత్రమే కాదు, జ్ఞానులను ఆలోచింపజేసింది ఆ తూర్పు దేశపు నక్షత్రం. మనం ఆకాశంలో గమనిస్తే నక్షత్రం అనగా మనం గమనిస్తే ప్రియ దేవుని బిడ్డలారా, స్వయంగా వెలుతురును కలిగి ఉండేది నక్షత్రం. నక్షత్రంలో ఉండే స్టార్లో ఉండేటువంటి లక్షణాలు ఏంటంటే, అవి ఎవరో బలిపే, ఇప్పుడు లైట్ ఉంది, మనం చిచ్చేస్తే వెలుగుతూ ఉంటుంది లేదా ఆగిపోతూ ఉంటుంది. కానీ ఆకాశంలో ఉంచబడిన నక్షత్రాలు అవి స్వయంగా వెలుతురును కలిగి ఉండేవి, తనంతట తానే వెలుతురును కలిగి ఉండేది. రెండోది, నక్షత్రాలు వేడిని కలిగి ఉంటాయి. మనకి రోజు కనపడుతున్న సూర్యుడు కూడా ఒక నక్షత్రమే. అర్థమవుతుందా? ఈ నక్షత్రాలన్నీ దేవుని చేత సృష్టించబడ్డాయి. మనం గమనిస్తాం, సృష్టి ఆరంభంలో దేవుడు చేసినటువంటి విధానాన్ని, సృష్టిని మనందరికీ తెలుసు. ఎందుకంటే ప్రియ దేవుని బిడ్డలారా, అయితే మనకు కనపడుతున్నటువంటి సూర్యుడు కూడా ఒక నక్షత్రమే. ఇన్ని వేల నక్షత్ర కూటమిలో యేసయ్యను తెలియజేసే నక్షత్రం చాలా ప్రత్యేకమైన స్థానాన్ని కలిగి ఉంది బైబిల్లో. దేవునికి స్తోత్రం. ఆ ముగ్గురు జ్ఞానులు నడిపించడానికి సుమారుగా, అంటే అంచనాపరంగా, పక్కా అని చెప్పట్లేదు కానీ అంచనాపరంగా
2 సంవత్సరాలు మినిమం. ఎలాగ చెప్పగలుగుతున్నారు పాస్టర్ గారు మీరంటే, ఏ రోజు వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఏం చేశాడంట చెప్పండి? ఏం చేశాడు? పిల్లల్ని 2 సంవత్సరాల లోపు పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ చంపేయమని ఆజ్ఞ జారీ చేశాడు. ఈ రాత్రికాల సమయంలో ప్రియ దేవుని బిడ్డలారా, ఇవన్నీ మనకు తెలిసిన విషయాలే. ప్రతి క్రిస్టమస్ నాడున మనం ఇవన్నీ వింటా ఉన్నాం. కానీ ఈ రాత్రికాల సమయంలో ఈ క్రిస్టమస్ సందర్భాన్ని మాసంలో మనం ఉన్నాం కాబట్టి ఒకసారి ఈరోజు మనం తెలుసుకోబోయే విధానాన్ని, మనం ఈ నక్షత్రంలో ఉన్న ప్రాముఖ్యతల్ని కొన్ని కోణాల్లో మనం ఆలోచన చేద్దాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మీరందరూ గమనిస్తే ఈ లోకంలో గొప్ప స్టార్లు ఉన్నారు, గొప్ప స్టార్లుగా పిలవబడే వాళ్ళు ఉన్నారు. ఎవరాళ్ళు చెప్పండి? మెగాస్టార్, పవర్ స్టార్, సంథింగ్ చాలా ఉన్నాయి. సూపర్ స్టార్, ఇలాగా రకరకాల స్టార్లతో బిలబలే ఉన్నారు. వాళ్ళు సామాన్యమైన పేరు కలిగి లేరు. వాళ్ళంటే తెలియని వాళ్ళు లేరు. చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు అందరికీ తెలుసు. అవునా కాదా? వాళ్ళకప్పుడు ఆ స్టారుగా లేనప్పుడు వాళ్ళ పరిస్థితి ఎవరికి తెలియదండి. ఎప్పుడైతే వాళ్ళు ఆ స్థాయికి వెళ్ళారో వారిని ఏం చేశారంట? ఇది పెద్ద స్టారు, మెగాస్టారు, సూపర్ స్టారు, అద్భుతమైన స్టార్, వీళ్ళని మించిన వాళ్ళు లేరని అర్థమని బిరుదులను కలిగి ఉన్నారు వాళ్ళు. అవునా కాదా? వాళ్ళందరి గురించి మనకు తెలుసు, అయినా సరే పక్కన పెడదాం. కానీ ఆ కనపడి ఆ బిరుదులు మోసే వాళ్ళందరూ కూడా ఎలాగొచ్చింది వాళ్ళకి ఆ పేరు, ఆ ప్రఖ్యాతి ఎలాగొచ్చిందంటే వాళ్ళు నటించారు ఈ లోకంలో. అర్థమైందా? కొన్ని పాత్రలను తీసుకొని వాళ్ళు నటించడం ద్వారా వాళ్ళకు అంత గొప్ప పేరు వచ్చింది. కానీ నేను చెప్తున్నాను, ఈ రాత్రికాల సమయంలో ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలో ఉన్నది ఏది కూడా బూటకము కాదు, ఏది కూడా అబద్ధము కాదు. ఈ లోకములో పిలువబడే స్టార్స్ ఉన్నారు, గొప్పగా ఎదిగిన స్టార్స్ ఉన్నారు. వాళ్ళు కేవలం నటించారు. నిజంగా గమనిస్తే, రియాలిటీగా గమనిస్తే వాళ్ళు జీవించిన వాళ్ళు కాదు, నటించిన వాళ్ళు మాత్రమే. వాళ్ళ జీవిత విధానం అది కాదు. కానీ నటించిన వాళ్ళకే అంత గొప్ప స్థాయిలో ఉంటే ప్రియ దేవుని బిడ్డలారా, మరి బైబిల్లో జీవించినటువంటి స్టార్స్ ఉన్నారు. వాళ్ళు ఎవరో? నిజముగా కష్టపడి, నిజముగా ఎన్నో శ్రమల్లో ఒడిదుడుకుల్లో నిలవబడగలిగి దేవుని చెంతకు నడిపించినటువంటి దేవుని సేవకులే నిజమైన స్టార్స్. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. గొప్పగా కష్టపడుతున్న దేవుని సేవకులకి గుర్తింపు లేవు. ప్రజలందరూ దేవుని సేవకులు చేసేటువంటి త్యాగాన్ని మర్చిపోతున్నారు. ఇవాళ విశ్వాసులుగా పిలువబడుతున్న మనమందరం దేవుని మందిరాల్లో ఉన్నామంటే మనము ఒక స్టారుతో నడిపించబడ్డాం. ఆమేన్. పరిశుద్ధ గ్రంథములో మనం గమనిస్తే ప్రకటన గ్రంథం యోహాను రాసినటువంటి ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 20వ వచనం చదువుదాం. త్వరగా నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను. బైబిల్లో ఒక గొప్ప స్టార్స్, గొప్ప నక్షత్రాలు ఉన్నారు. చదివినట్లయితే 1వ అధ్యాయం 20వ వచనం, ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 20వ వచనం. ఒక్క నిమిషం. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 20వ వచనము చూడండి. 7 నక్షత్రం మొదటి నుంచి చదవాలి. నా కుడి చేతిలో, క్లారిటీగా చూడండి ఒకసారి. అనగా నా కుడి చేతిలో నీవు చూచిన 7 నక్షత్రములను గూర్చిన మర్మమును ఆ 7 సువర్ణ దీపస్తంభముల రాయుము. ఆ 7 నక్షత్రములు 7 సంఘములకు దూతలు. హల్లెలూయా. నక్షత్రాన్ని వాడాడు. ఈ భక్తుడైనటువంటి యోహాను గారి యొక్క ఉద్దేశం, ఆయన దర్శనం ఏమై ఉందంటే, ఆయన కుడి చేతిలో ఉంచబడిన వారు దేవుని సేవకులు. దీపస్తంభాలుగా, అంటే దీపస్తంభం అంటే దీపం మీద ఏముండాలంటే స్తంభం మీద దీపం ఉండాలి. దీపస్తంభాలను దేవుడు సంఘాలుగా పోలిస్తే వాటికి నాయకులుగా ఎవరిని దేవుడు ఎన్నుకున్నాడంట? దేవుని దూత ఎవరంట?
ఆ 7 నక్షత్రాలు దేవుని దూతలు అని రాయబడ్డాయి. దేవునికి స్తోత్రం. దూత అనగా దేవుని సేవకులు, దేవుని సేవించే వారిని దూత అంటారు, దూతలు అంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన కుడస్తములో ఉంచబడిన వారు ఎవరనగా దేవుని సేవకులు. వారు దేవుని సంఘాలను కాయువారు, దీపస్తంభాలను వెలిగించువారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ నక్షత్రాలు దేవుని దూతలని రాయబడ్డాయి. ఇక్కడ వారు దేవుని సేవకులని రాయబడ్డాయి. అయితే పరిశుద్ధ గ్రంథంలో మనం గమనిస్తే చాలా విషయాల్లో దేవుని కోసం ఎలగబడిన వారు, దేవుని చేత ఆత్మచేత నింపబడి అనేక మంది ప్రజలకు ఇవాళ వాళ్ళు ఒక గొప్ప వ్యక్తులుగాను నాయకత్వం వహించిన వారు బైబిల్లో ఎందరో ఉన్నారు. వారిలో ప్రప్రథమంగా కొందరిని మీకు ఈరోజు పరిచయం చేస్తూ వారు ఏ విధంగా కష్టపడ్డారు, ఏ విధంగా మరి దేవుని చేతులు నక్షత్రాలుగా ఉండి ఏ సంఘాలను, ఏ దీపస్తంభాలను నిలబెట్టారు సమాజంలో మనం గమనిస్తే ప్రియ దేవుని బిడ్డలారా, వాళ్ళ యొక్క కష్టం చర్చా నిమిషం నువ్వెంత చెప్పుకున్నా సరే తనివి తీరనది. దేవునికి స్తోత్రం కలుగును గాక. మొట్టమొదటిగా మనం గమనిస్తే ప్రియ దేవుని బిడ్డలారా, ఆదికాండం మనం గమనిస్తే 12వ అధ్యాయము 1-2 వచనాల్లో ఇక్కడ ఒక సేవకుని దర్శనం మనకు కనపడుతుంది. ఒక నక్షత్రాన్ని దేవుడు ఏం చేస్తున్నాడంటే ప్రత్యేకమైన స్థాయిలో పిలుచుకుంటున్నాడు. అన్యుల మధ్యలో నుండి విగ్రహారాధన కుటుంబంలోంచి దేవుడు ఏం చేశాడంటే ఒక సేవకుని పిలుచుకుంటున్నాడు. ఎవడాయన గమనిస్తే అబ్రహాం అన్నమాట. అబ్రహాం అనే నక్షత్రం యొక్క పిలుపు ఇక్కడ మనకి కనపడతా ఉంది. యెహోవా నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. దేవునికి స్తోత్రం చెప్పండి. నక్షత్రం అంటే ఒక దగ్గర నిలబడేది కాదు, ఒక దగ్గరుండి కుటుంబం కోసం ప్రజలు అక్కడ వాళ్ళ సొంత ప్రయోజనాల కోసం వెలిగేది కాదు నక్షత్రం. దేవుని సేవకుడు అంటే ఏదో తనకు నచ్చినట్టు ఉండేది కాదు. దేవుని సేవకుని పట్ల, దేవుని నక్షత్రం పట్ల ఆయన ఒక ప్రత్యేకమైన ప్రణాళిక కలిగి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మీరు ఎలాగ దేవుని సేవకు వచ్చారంటే ప్రతి ఒక్కరూ ఒక దర్శనాన్ని కలిగి ఉంటారు, ప్రతి ఒక్కరూ ఒక పిలుపుని కలిగి ఉంటారు. ఇక్కడ అబ్రహాం పిలుపును మనం గమనిస్తున్నాం. కట్టు బట్టలతో ఆయన బయలుదేరిన స్థితిని మనం చూస్తున్నాం. తినటానికి అన్నము లేదు, ఇక మరుసటి రోజు కట్టుకోవడానికి బట్టలు లేవు. తండ్రి ఆస్తిని వదిలిపెట్టి బయలుదేరాడు. గమనిస్తున్నారా ప్రియ దేవుని బిడ్డలారా? ఈరోజు ఆయన గురించి మనం చదువుతా ఉంటే ఎవ్వరు ఊహించలేని స్థాయికి దేవుడు అతన్ని తీసుకువెళ్ళాడు. హల్లెలూయా. రెండోది, దేవుడు ఆయన్ని మనం గమనిస్తే ఆ 2వ వచనంలో గమనిస్తే నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేసేదను, నీవు ఆశీర్వాదముగా ఉందువు. హల్లెలూయా. ఆశీర్వాదమే ఆయన, ఆశీర్వాదానికి మూల పురుషుడు ఆయన, విశ్వాసానికి పురుషుడు ఆయన. ఎందుకంటే నమ్మాడు దేవుణ్ణి. ఎలాగో తెలుసా? గుడ్డిగా నమ్మాడు. చాలామంది నీకు అది చేస్తాం, ఇది చేస్తాం, నీకు అంత ఆశిస్తాం, ఇంత ఇస్తాం, అంత చూస్తాం. మ్యారేజెస్ విషయాల్లో కొన్ని విషయాల్లో మనకి ముందుగా ఏమి ఇస్తున్నారో చెప్తే కానీ కొంతమంది ఎమ్మడించడం అంతంత మాత్రం. అవునా కాదా? మా దగ్గరకు వచ్చి మీకు ఎంత ఇస్తాం, అంత ఇస్తాం అంటారు. అంతంత మాత్రమే. కానీ ఇదంతా ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు అండి. ఇందులో అబద్ధాలు ఉంటాయండి. కానీ దేవుని పిలుపు ద్వారా పిలువబడినటువంటి దేవుని సేవకులు, అర్థమవుతుందా? దేవుడు ఏం మాట్లాడు ఎక్కడంటే గమనిస్తే ఇది ఒక నిజమైన దేవుని దర్శనం కలిగిన దేవుని సేవకులకి అర్థమవుతాయి ఈ విషయాలు. ఏదో అల్లాటప్పగా దేవుని సేవకు వచ్చేసి ఏదో మనం చెయ్యాలి కదా, చదువు ఉంది కదా, ఏదో ఉంది కదా, మనం ఏదో చేయాలని ఉద్ధరించాలని చూస్తే నువ్వు అవ్వలేవు. నువ్వు ఎక్కడేసిన గొంగలు అక్కడే. కానీ ఈ స్టార్ను మనం గమనించాలి. అబ్రాహాముకు దేవుడు పిల్లలు లేని స్థితిలో, ఎవరు లేని స్థితిలో ఒక గొప్ప వాగ్దానం చేశాడు. ఏంటో వాగ్దానం తెలుసా? అబ్రహాం, ఇదిగో నీ సంతానాన్ని నేను ఇసుక రేణుల వలె చేయబోతున్నాను. ఆమేన్ అన్నాడా లేదా? ఇవాళ విశ్వాసులుగా పిలువబడుతున్న మనమందరం ఆయన సంతానమే.
ఆయన విశ్వాసులకు ఎవరై ఉన్నారంట? ఆయన తండ్రి అయి ఉన్నాడు. ఆ బిరుదును దేవుడు ఆయనకి ఇచ్చాడు. ఆమేన్. ఎందుకో తెలుసా? నువ్వు కట్టుబడులతో బయలుదేరు, నేను చూపించే దేశానికి నువ్వు నడువు. నీ ద్వారా జనాలను నేను స్థిరపరచబోతున్నాను, నీ ద్వారా సంఘాలు కట్టబోతున్నాను, నీ ద్వారా అనేకమైన కార్యాలు ఈ లోకములో చేయబోతున్నాను. ఆమేన్. అతనికి ఏమి లేని స్థితి నుంచి నన్ను ఆశీర్వదించి ఆపివే ప్రభు అనే స్థితికి దేవుడు ఇది ఆశీర్వదించాడు ఆయన్ని. నాకు ఎక్కువైపోయింది, డబ్బు సంచులు ఎక్కువైపోయింది, మొయలాపోతున్నాను, పని భారం ఎక్కువైపోతుంది, నీకు చాలు ప్రభువా. ఎవరైనా అనగలుగుతామా? ఈరోజు ఎంత వస్తే అంత కావాలనుకుంటాం మనం. కానీ అబ్రాహాం అంటున్నాడు, ఆయన దర్శనం అది, ఆయన నీతి అది. దేవా నన్ను ఇంతగా దీవించావు, దేవా నీ స్తోత్రం, నాకు ఎక్కువైపోయిన స్థితిని ఇచ్చావు ప్రభు అంటున్నాడు ఆయన. ఆమేన్. ఇంకేం కావాలండి? ఆయన సంతానాన్ని దేవుడు స్థిరపరిచాడు. ఆయన సంతానంలో ఇంకొక వ్యక్తిని మీకు పరిచయం చేస్తాను. త్వరగా కొన్ని మాటల ద్వారా చెప్తూ నేను ముందుకు వెళ్తాను. ఆయన ఎవరంటే, ఆయన వంశంలో నుంచి యోసేపును మనం తీసుకుని వద్దాం. దేవుని స్తోత్రం కలుగును గాక. యోసేపు కూడా అంతేనండి. ఆ యోసేపు అనే నక్షత్రం ఎలాగుందంటే, ఎంతగా అనగదొరికితే అంత పైకి ఎదిగి అందరికి కనపడే విధంగా ప్రకాశిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్ర. ఆ యోసేపు అనే నక్షత్రం యొక్క స్థితిగతులను మనం గమనిస్తే, నరుకుతా ఉన్నారు, వచ్చిన సిగురుని, వచ్చిన ఆశీర్వాదాన్ని, వచ్చిన పేరుని దోచేసుకుంటున్నారు. ఎవరో? సొంత అన్నలే. మొట్టమొదటిగా అతని పేరును అవజేయాలని, అతనికి వచ్చే ఘనతను వారవలేక, అతనికి వచ్చే గొప్పతనాన్ని వారవలేక మనం గమనిస్తే ఆదికాండంలో ప్రియ దేవుని బిడ్డలారా 39 నుంచి మనం గమనిస్తే అతని యొక్క ఆశీర్వాదం మనకు అర్థమవుతూ ఉంటుంది. చదువుదామండి ఒకసారి. ఆదికాండము దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. 39వ అధ్యాయము 2 నుంచి కొన్ని వచనాలు చదువుదాం. 2 నుంచి కొన్ని వచనాలు మాత్రమే. యెహోవా యోసేపునకు తోడై ఉండెను గనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడగు ఆ ఐగుప్తుని ఇంట ఉండెను. యెహోవా అతనికి తోడై ఉండిననియు అతను చేయిందంతయు అతని చేతిలో యెహోవా సఫలము చేసిననియు అతని యజమానుడు చూసినప్పుడు కటాక్షము కలిగును గనుక అతని యొద్ద పరిచర్య చేయువాడాయను విచారణకర్తగా నియమించి తనకు కలిగిందంతయు అతని చేతికి అప్పగించెను. యోసేపు నిమిత్తము ఆశీర్వదించెను. యెహోవా ఆశీర్వాదం ఇంటిలోనోమి అతనికి కలిగిన సమస్తం మీద ఉండిను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏముందంట? ఆశీర్వాదం అంటే ఆస్తి కొదువు లేదు, చెట్లకి కాసే పండ్లు లాంటివే. యోసేపుకు పేరుకి అర్థం ఏంటంటే ఫలించడి కొమ్మ అని అర్థం. ఎంతమంది నరికివేసినా అతని పచ్చదనాన్ని తీసివేయాలని, అతను చంపివేయాలని ఎంతగా నరికేస్తే అక్కడ కొత్త సిగురు పుడతా ఉంది. ఆమేన్. ఎందుకంటే దేవుని తోడు అతనికి ఉంది, దేవుని ఆశీర్వాదం అతనికి ఉంది. ఎందుకంటే వాళ్ళ పితరుడైనటువంటి అబ్రహాము దీవెనలు ఎక్కడికి పోలేదో పోవవి. ఎందుకంటే దేవుని ఆశీర్వాదాన్ని అందుకోవటం ఆపటం ఎవ్వని తరము కానే కాదు. ఆమేన్. నక్షత్రపు స్థాయి ఎప్పుడు ఆకాశం ఎత్తులో ఉంటుందండి, ఎప్పుడు కింద ఉండదు. దేవుడు ఎంచుకున్న నక్షత్రాలు దేవుని సేవకులో వాళ్ళు పడిపోవడానికి లోకం ఎంత ప్రయత్నాలు చేసినా వాళ్ళని పడగొట్టడానికి, వాళ్ళని చంపివేయడానికి, వాళ్ళని నిందించడానికి, నిందలు పెట్టడానికి, హింసించడానికి ఎన్నో ప్రయత్నాలు ఈ లోకంలో జరగవచ్చేమో, కానీ వారు దేవుని చేతిలో నక్షత్రాలు. ఆమేన్. ఎవరు వాళ్ళు? దేవుని చేతిలో నక్షత్రాలు. వాళ్ళని ఎవ్వరు ఆపలేరు ఈ లోకములో. వారి లోకాన్ని తలకింతులుగా చేయగలిగినటువంటి శక్తి, సామర్థ్యం కలిగినటువంటి దేవుని సేవకులు. రాత్రికాల సమయంలో ప్రియ దేవుని బిడ్డలారా, ఒక గుంటలో నుండి మొదలయ్యాడు అతను. మరణకరమైన గుంట అతనికి వేయబడింది. కొనూపురితో కొట్టి ఆ గుంట వేస్తే సొంత ఇంటి సభ్యులు, సొంత వారు
ఏం చేశాడో తెలుసు దేవుడు? సొంత వారి చేత నెట్టివేయబడినటువంటి వ్యక్తిగా ఉన్న యేసేపుని దేవుడు గొప్పగా దీవించి, ఆదికాండం 50వ అధ్యాయంలో మనం గమనిస్తే అక్కడ కనపడద్దు అతని ఆశీర్వాదం ఎంతగా దేవుడు దీవించాడు. ఇవన్నీ మీకు నిరంతరము మీరందరూ వింటున్న మాటలు ఇవి. దేవునికి స్తోత్రం. 50వ అధ్యాయం 19 నుంచి 21 మీరు చదివితే అక్కడ ఆయన గమనిస్తే, ప్రియ దేవుని బిడ్డలారా, ఒక నిమిషం అందరూ గమనించండి. అది మీరు చదివారు, అందరికి తెలుసు. ఏ అన్నలు ఏ కుటుంబీకులైతే అతనిని కాదనుకున్నారో, ఆశీర్వాదాన్ని వద్దనుకున్నారో, దీవెనలను చంపివేయాలనుకున్నారో, అదే అన్నలు దిక్కులేని పరిస్థితిలో ఉన్నప్పుడు, దయనీయమైన స్థితిలో ఉన్నప్పుడు, ఎక్కడేసినా సరే ఆశీర్వాదం ఉన్న చోట అతనికి అవమానాలు, అతనికి నిందలు, పడిపోతున్నాడు లేస్తున్నాడు, అయిపోయింది యేసయ్య బ్రతుకని అందరూ అనుకున్న స్థానంలోనే దేవుడు అక్కడ నిలబెట్టుతున్నాడు అతన్ని. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని తోడు, దేవుని ఆశీర్వాదం, దేవుడు అతను ఆశీర్వదించడమే కదా, వర్ధిల్లుతా ఉంది. డెవలప్మెంట్. అతని చేతులు ఏముంటే అది అభివృద్ధి అవుతుంది, అది ఆశీర్వదించబడుతుంది. ఒక కారణం, ఒక శత్రువు ఇంటిని గెలుచుకున్నాడు అతను, శత్రువు మనసును గెలుచుకున్నాడు అతను. ఐగుప్తుడు అనగా ఇశ్రాయేలుకు పడదో, కానీ అలాంటిది ఈయనను ఆయన చేర్చుకోవటం ఏంటి చూడండి, ఒక్కసారి గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా. ఇది దేవుని ఆశీర్వాదం. అదే అన్నలకి ఈయన దిక్కులేని పరిస్థితులు, అన్నం లేని పరిస్థితులు ఆదుకొని ఐగుప్తి దేశానికే ఏమయ్యాడు? ఈయన ప్రధాని మంత్రి అయ్యాడు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. నిర్ణయాలు ఆయనయే, ఆలోచనలు ఆయనయే. అక్కడ పేరుకు రాజున్నాడు కానీ సమస్తాన్ని జరిగించేది దేవుడు ఈయన ద్వారానే. ఆమేన్ చెప్పండి. శత్రు దేశాన్ని గెలుచుకున్నాడు ఈయన. ఒక్క మనిషిని కాదు, దేశంలో ఉన్న ప్రజలందరినీ దేవుడు ఈయన చేతి కింద ఉంచాడు. ఆమేన్. ఆ చెయ్యి అక్కడ వెళ్ళిందంతే, ఆయన పాదాలు అక్కడ ఉన్నాయంతే. సొంత దేశం కాదు అది, శత్రు దేశం అని దేవుడు ఏం చేశాడు? యేసేపుకి ఇచ్చాడు. ఆమేన్ చెప్పండి. అది మన దేవుని గొప్పతనం. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఇంకా మీ అందరికి తెలిసిన విషయాలు చెప్తా ఉంటే ఇంకొక విషయాన్ని, మోషే గారిని మనం గమనిస్తే, అరుడు కానే కాదు ఎంత గొప్ప పరిచర్య చేశాడండి. ఎంత మందిని దేవుడి దగ్గర నడిపించిన వ్యక్తిగా ఉన్నాడు. 40 లక్షల మంది ప్రజలను ఆయన దేవుని దగ్గర నడిపించిన నక్షత్రం లాగా ఉన్నాడు. ఆమేన్ చెప్పండి. స్తోత్రం, హల్లెలూయా. ఆయన గురించి చెప్పుకుంటా ఉంటే సరిపోదు, సమయం సరిపోదు. వెంటనే మనం ఇంకొక విషయాన్ని కూడా తెలుసుకుందాం. అలాగా ఎంతోమంది సేవకులను, ప్రవర్తలను దేవుడు నక్షత్రం లాగా చేసి ఆ ప్రాంతాలకు వెలుగునిచ్చేవారిగాను, చీకట్లో ఉన్న వారికి వెలుగునిచ్చేవారిగాను నిలబెట్టి దేవుడు తన నామ మహిమార్థమై వాడుకున్నాడు. ఆమేన్ చెప్పండి. అలాగే ఇంకొన్ని వచనాలు చెప్పి నేను ముగించడానికి ఇష్టపడుతున్నాను, ఎందుకంటే నాకు 30 నిమిషాల సమయం ఇచ్చారు. ఖచ్చితంగా ఆ సమయాన్ని నేను తిరిగి వాళ్ళకి ఇస్తాను. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకని నేను వివరించకుండా మీకు చూపిస్తూ ఉన్నాను. ఎడ్లైన మాదిరిగానే వాక్యం చెప్పుకుంటూ వెళ్తున్నాను. ప్రభు చిత్తమైతే మరలా మనం దీన్ని క్లుప్తంగా మనం తెలుసుకుందాం. దేవుని స్తోత్రం. అలాగే దానియేలుకు రాసిన గ్రంథంలో మనం గమనిస్తే, దానియేలు గ్రంథంలో 3వ అధ్యాయంలో మనం గమనిస్తే, ప్రియ దేవుని బిడ్డలారా, అక్కడ మనకు ఒక వ్యక్తి కనపడతా ఉన్నాడు. చూడండి, ఒకసారి గమనించండి. అక్కడ 3 కనపడుతున్నారు. వాళ్ళు ఎవరో మీకు తెలుసు. దానియేలు గ్రంథం 3వ అధ్యాయంలో గమనిస్తే, ప్రియ దేవుని బిడ్డలారా, 23, 24, 25 వచనాలు గమనిస్తే, దానియేలు రాసిన గ్రంథం 3వ అధ్యాయము 23 నుంచి మనం గమనిస్తే, షడ్రక్, మేషక్, అబేద్నెగో ఆ 3 మనుషులు బంధింపబడిన వారై వేడిమి గల మండుచున్న ఆ గుండములో పడగా, ఆ రాజుకు నెబుకద్నెజరు ఆశ్చర్యపడి, మేము 3 మనుషులను బంధించి ఈ అగ్నిలో వేచి అందుకు రాజు దేవునికి స్తోత్రం కలుగును చెప్పండి. హల్లెలూయా. ఎంతమందిని వేశారండి అగ్నిగుండంలో? ఇది గొప్ప పరీక్ష, సావు పరీక్ష. ఈ నక్షత్రాలకున్న యాలు ఎంత గొప్పదంటే వర్ణించలేమండి.
ఎంత గొప్ప త్యాగం చూడండి. బతికి ఉండంగానే నా దేవుని కోసం మేము ఎలగటం, మేము వెలిగేది మా దేవుని కోసం తప్ప నీ కోసం మేము వెలగం. ఈ నక్షత్రాలకున్న విలువ ఆయనది. నీ దగ్గర మేము జాబ్ చేస్తున్నామంటే మాకున్న జ్ఞానం ఆయన ఇచ్చినది. ఆమేన్. మేము వెలిగేది ఆయన కోసమే. అవసరం నీ కోసం వెలగమంటే మేము వెలగం. నీ చేతిలో చిచ్చులు కాదు మేము, నువ్వు వెలగమంటే వెలగడానికి, ఆరిపోమంటే ఆరిపోవడానికి. మేము జీవము గల దేవుణ్ణి ఆరాధిస్తున్నాము. హల్లెలూయా. ఎవరిని ఆరాధిస్తున్నారంట? బాబు మీరు చెప్పే డైలాగులకి మీకు సావు దగ్గర పడుతుంది, మీ ఇష్టం, మిమ్మల్ని చంపేస్తాను, నా విగ్రహానికే మీరు మొక్కాలి, నా కోసం మాత్రమే మీరు బ్రతకాలి, నా కోసం మీరు నాకు తల ఉంచితేనే మీరు జీవించేదంటే ఆ బ్రతుకు మాకొద్దు. సావడానికి మేము సిద్ధమే. మా ప్రాణం పోయేంత వరకు మేము దేవుని కోసం వెలుగుతాం. ఆమేన్. ఎలగడానికి ఏం చేశారంటే వాళ్ళు ప్రాణత్యాగం సిద్ధపడ్డారండి. ఆ ఎలుతురు ఆ బబులోనులో ఉన్న చీకట్లో జీవిస్తున్న ప్రజలందరినీ దేవుని వెలుగులోనికి నడిపించారు వాళ్ళు. దేవుని స్తోత్రం చెప్పండి. అది అంత చీకటే, అందరు కళ్ళు మూసుకున్నారు, ఎవ్వరు ఎదురు చెప్పలా. అవునా కాదా? కళ్ళు మూసుకోవడం అంటే అదే కదా. ఏం కనుక ఒకవేళ అది తప్పు అని తెలిసినా కానీ ఎవ్వరు చెప్పలేకపోతున్నాడు. ఎందుకంటే రాజు ఆజ్ఞది. ఏంటో ఆజ్ఞ? నాకు మీరు మొక్కాల్సిందే. మీ దేవతలు, మీ మతాలు, మీ ప్రార్థనలన్నీ పనికిరావు, ఇక నాదే రాజ్యము, నేను చెప్పిందే చేయాలి. అందరు కళ్ళకు గంతలు కట్టుకున్నారండి, అందరూ మొక్కుతున్నారండి. ఈ ముగ్గురే నిలబడ్డారు, నిలువుగా నిలబడ్డారు. మేము సేవించుచున్న దేవుడు గొప్పవాడో, మేము ఆరాధిస్తున్న దేవుడు గొప్పవాడో, ఆయన జీవము గల దేవుడో. మరణమైపోయే ఈ పరిస్థితిని మేము చేయము, దేవుడికి ఇష్టం లేని కార్యాలను మేము చేయము అని చెప్పి అంతమంది కళ్ళును దేవుడు ఏం చేశాడంట? 3:17 మనం గమనిస్తాడు. ఆడంటాడు, నేను సేవిస్తున్న దేవుడు గొప్పవాడు. దేవునికి స్తోత్రం. ఏం జరిగిందంట? ఆ రాజ్యములో ఉన్న వారందరి కళ్ళగంతలు తీయటంతో పాటు రాజుకి అహంకారముతో మూయబడ్డ కళ్ళు, ఆమేన్, గర్వముతో మూయబడ్డ కళ్ళు యేసు నామములో తెరవబడ్డాయి. ఆమేన్. ఈ దేవుడు సామాన్యమైన వాడు కాదు. ఈ ముగ్గురు సేవిస్తున్న దేవుడు నిజమైన దేవుడు. నా ఆజ్ఞలన్నిటిని నేను వెనక్కి తీసుకుంటున్నాను, నేను చెప్పిన మాటలన్నీ నేను వెనక్కి తీసుకుంటున్నాను. ఈ షడ్రక్ మేషక్ అబేద్నెగోలు సేవించే దేవుడే నిజమైన దేవుడు. ఈయనే మన దేశానికి దేవుడు. ఎవరైతే ఇంకా ఈ దేవుని ఆరాధించలో వాళ్ళని నేను చంపివేస్తాననే ఆజ్ఞ జారీ చేశాడు. ఆమేన్ చెప్పండి. ఎంత గొప్ప గెలిగారండి. చీకట్లో ఉన్న వారందరూ వెలిగించారు వాళ్ళు. ఆమేన్. చేతులు తల్లిలో చెబుతారా? అర్థమవుతుంది ఈ మాటలో. యేసయ్యను వాళ్ళు చూపించారా లేదా? దేవుణ్ణి వాళ్ళు చూపించారా లేదా? అహంకారంతో కళ్ళు మూసుకున్నటువంటి ప్రజలకు, అహంకారంతో కళ్ళు మూయబడ్డటువంటి రాజుకు నిజమైన దేవుని తెలియజేశారా లేరా? ఈ నక్షత్రాలు, ఈ ముగ్గురు నక్షత్రాలు కళ్ళు తెరిపించారా లేదా? రాజ్యాంగంలో ఉన్న శాసనం మార్చడం అంటే మామూలు విషయం కాదండి. రాజులో వచ్చినటువంటి ఆజ్ఞలు కానీ జారీ చేసిన శాసనాలను మళ్ళీ తిరిగి రాయించారంటే ఎంత గొప్పతనం, ఎంత గొప్పతనము. రాజ్యమంతా వాళ్ళ కీర్తి మారుమోగిపోయింది. ఆమేన్. ఈ రోజుల్లో ఎవరైనా ఉన్నారు ఇలాగా? ఎంత గొప్ప దేవుడండి మన దేవుడు. ఆమేన్. దేవుని సేవకుల్లో ఉన్న శక్తిని గమనిస్తున్న చాలామంది విశ్వాసులు ఎలాగైపోయారంటే, మా పాస్టర్ గారు, ఏ పాస్టర్ గారు మాకు అనుకూలంగా వాక్యం చెబుతాడో, ఏ పాస్టర్ గారు మమ్మల్ని గద్దించకుండా మమ్మల్ని ప్రేమిస్తాడో, మేము ఎంత తప్పులు చేస్తే అంత ప్రేమిస్తారో వాళ్ళే మాకు సేవకులు, వాళ్ళ మందిరాలకే మేము పోతాం. ఈరోజు దేవుని వాక్యాన్ని ఉన్నదుండగా చెబుతుంటే విశ్వాసం నష్టలేదు. వాళ్ళని ముఖస్తుతి చేస్తూ, వాళ్ళని గొప్పవారిగా చూస్తూ, వాళ్ళు ఏ పని చేసినా సరే వాళ్ళని స్వాగతించే వారిని కోరుకుంటున్నారండి. ఇది దేవుని చిత్తము కాదా? దేవుని రాజ్యము ఇలాగుండదు. దేవునికి స్తోత్రం కలుగును గాక.
ఇంకా గమనించాలంటే ప్రియ దేవుని బిడ్డలారా, నేను సింపుల్గా ముగిస్తున్నాను. యూదా రాసినటువంటి పత్రికలో మనం గమనిస్తే, యూదా పత్రికలో మనం గమనిస్తే ప్రియ దేవుని బిడ్డలారా, అక్కడ కొన్ని నక్షత్రాలు ఏమని అంటే మార్గం తప్పిన చుక్కల్లాగా ఉన్నాయి. మార్గం తప్పిన చుక్కలు ఉన్నాయి అంటే దేవుని మార్గములో చెడిపోయిన నక్షత్రాలు. చెడిపోయిన నక్షత్రాలు ఏమున్నాయంట? ఇక్కడ దేవుని రాజ్యంలో కూడా దేవుని చేత ప్రారంభమైన నక్షత్రాలు. మొదటిదిగా మనం గమనిస్తే లూసిఫర్ ఏమైందంటే దేవుని నక్షత్రమే. అది తేజో నక్షత్రం, గర్వముతో పడదోయబడింది ఏమంటే, అవునా కాదా? అది మార్గం తప్పిన నక్షత్రం, క్రమానుసారంగా లేని నక్షత్రంగా మనం చూస్తూ ఉన్నాం. ఆ యూదా 13వ వచనం, 1వ అధ్యాయం 13వ వచనం గమనిస్తే ఒకసారి చదవండి. యూదా పత్రికలో అలలగాను మార్గము తప్పి తిరుగు చుక్కలుగాను ఉన్నారు. వారి కొడుకు గాఢాంధకారము నిరంతరము భద్రము చేయబడింది. ఎవరంటే వీళ్ళు? దేవుని రాజ్యాన్ని కట్టాల్సిన నక్షత్రాలు, చుక్కలు ఏమయ్యాయి అంట? మార్గం తప్పినాయి, గాడి తప్పారు. ఇలా గాడి తప్పిన సేవకుల పరిస్థితి కానీ, వాక్యం తప్పినటువంటి విశ్వాసుల పరిస్థితి కానీ, దేవుని మార్గాన్ని తప్పినటువంటి సత్య మార్గాన్ని తప్పినటువంటి విశ్వాసులకు కానీ సేవకులకు కానీ దేవుని రాజ్యంలో చోటు లేదో. వాళ్ళకి నరకాగ్ని ఏం చేస్తుందంటే నిరంతరము భద్రం చేయబడి ఉంది. అది కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా గమనించండి. మార్గం తప్పిన నక్షత్రాలు ఎన్నో ఉన్నాయి. పరిశుద్ధ గ్రంథంలో మనం గమనిస్తే ప్రియ దేవుని బిడ్డలారా, కయ్యూను కానీ సంసోను కానీ, సంసోను కూడా ఒక బలమైనటువంటి వ్యక్తి, దేవుని అభిషేకంతో నింపబడ్డ వ్యక్తి. దేవుని కొరకు అనేకమైనటువంటి పవిత్రమైన యుద్ధాలు చేశాడు, ఫిలిస్తీయులను అనేక సార్లు ఓడించాడు. అది కేవలం దేవుని బలం, దేవుని ప్రతిష్టత, దేవుని అభిషేకం. కానీ ఏం చేయబడ్డాడంట? అతని మార్గం ఎలా తప్పిపడింది? ఒక స్త్రీ ద్వారా, వ్యభిచారం దాని ద్వారా ఏం చేయబడ్డాడు? తన బలమైనటువంటి దేవుని అభిషేకాన్ని పోగొట్టుకున్నాడు. అవునా కాదా? గమనిస్తున్నాం. అతను దారుణంగా బంధించబడ్డాడు, దారుణంగా ఓడిపోయాడు. దేవుని శక్తిని కోల్పోతే అలాగుంటుంది ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని అభిషేకాన్ని కోల్పోతే అలాగుంటుందండి. ఈ రోజుల్లో కూడా మనం చూస్తున్న ఈ సమాజంలో గొప్పగా ఉన్న సేవకులు ఒకసారిగా పడిపోవడానికి కారణం ఏంటో తెలుసా? వాళ్ళు దేవుని మార్గాన్ని తప్పుతున్నారు, దేవుని సత్యాన్ని తప్పుతున్నారు, వాక్య పరంగా వాళ్ళు అనేకమైనటువంటి వాటికి లోబడి అనేకమైన వాటిని వాళ్ళు జీవితంలోకి అన్వయించుకొని దేవుని మార్గాన్ని వాళ్ళు తమ చేతులారా తమ చెడుపుకుంటున్నారు. ఉన్నత స్థాయి నుండి కిందకు పడిన వాళ్ళు ఎందరో ఉన్నారు. సోషల్ మీడియాను ఒకసారి మనం వెళ్ళి చూస్తే గమనిస్తే అనేక మంది బయటపడతారు అందులో. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, మనందరం గమనించాలి, ఇలాగా అనేక మంది సేవకులు ఉన్నారు, తమ జీవితాలను నాశనం చేసుకున్న వాళ్ళు అనేక మంది ఉన్నారు. కానీ దేవుని ఉద్దేశం ఏంటంటే, చివరిగా ఒక మాట చదివి నేను ముగిస్తాను. పరిశుద్ధ గ్రంథంలో నుండి ప్రియ దేవుని బిడ్డలారా ఒకసారి గమనిస్తే, దానియేలు రాసినటువంటి గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనంలో గమనిస్తే, దానియేలు రాసిన గ్రంథము 12వ అధ్యాయము 3వ వచనం, నీ బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు, నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రముల వలె నిరంతరము ప్రకాశించును. దేవునికి స్తోత్రం. ఒకసారి ఆలోచన చేస్తారా ఈ మాటలని? ప్రప్రదంగా 3 జ్ఞానులు నడిపించిన నక్షత్రం, యేసయ్యను చూపించడం కోసం సుమారుగా మనకు తెలిసి 2 సంవత్సరాలు కష్టపడింది ఆ నక్షత్రం. దేవుని సేవకులైనటువంటి మనం, దేవుని బిడ్డలుగా ఉన్న మనము, మారు మనసు పొంది రక్షణ పొంది విశ్వాసులుగా పిలువబడుతున్న మనము అందరం, ఇక్కడ సేవకులం లేదు, విశ్వాసం లేదు, అందరము దేవుని బిడ్డలమే. దేవుని స్తోత్రం. అందరం కలిసి బుద్ధిమంతులుగా ఉండి మనం ఏం చేయాలంట? చెప్పండి, ఏం చేయాలంట? పాపములో ఉన్నవారిని, చీకట్లో ఉన్నవారిని, ఆ బబులోను దేశంలో అందరూ చీకట్లో గంతలు కట్టబడి ఉన్నారు. కానీ ఏం చేశారంటే ఈ 3 వాళ్ళందరినీ దేవుని వైపు తిప్పారు. ఆమె చెప్పండి,
చేతులు తల్లిలో చెప్పండి హల్లెలూయా. ఇవాళ మనందరి పని అదే, మనందరి కర్తవ్యం, మనందరి మరి బాధ్యత అదే ఉన్నది. దేవునికి సువార్తను తెలియజేయాలి, మనం విన్న మాటలను వాళ్ళకి తెలియజేయాలి, దేవుళ్ళో ఉన్న శక్తిని మనం తెలియజేయాలి. ఏ ఏ మార్గాలు, ఏ వీధులు, ఏ విధానాలు చీకట్లో సంచరిస్తూ చీకట్లో బతుకుతూ ఉన్నారో, పాపిష్టి బ్రతుకుల్లో, చీకటి బ్రతుకుల్లో, బురద బ్రతుకుల్లో ఉన్నారో వారి దగ్గరికి వెళ్ళి మనం ప్రకాశించాలి. ఈ కృష్ణమాసును పురస్కారం చేసుకొని ఎలుగుతున్న ఈ నక్షత్రాలన్నీ ఎందుకు గడుతున్నారు, ఎందుకు ఎలుగుతున్నాయంటే ఆ ఎలుతును మన హృదయాల్లో ఉండాలి. ఆమేన్. అవి ఎలాగైతే ఎలుగుతున్నా బైబిల్ గ్రంథంలో చెబుతా, అని ఎవరినైతే మీరు త్రిప్పుతారో, సత్య మార్గం వైపు ఎవరినైతే నడిపిస్తారో మీరు ఆకాశ మండలంలోని నక్షత్రాలను పోలి నిరంతరం ప్రకాశించు నక్షత్రాలాగా ఉంటారని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకొక విషయం మనం గమనిస్తే మత్తయి సువార్త 13వ అధ్యాయము 43వ వచనంలో, నీతిమంతులు దేవుని రాజ్యములో సూర్యుని వలె తేజరిల్లుదురు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇందాక మీకు చెప్పాను, ఇంతకుముందు మీకు చెప్పాను, సూర్యుడు కూడా ఒక నక్షత్రమే అని. అర్థమవుతుందా? సూర్యుడు కూడా ఒక నక్షత్రమే. నీతిమంతులు అయితే ఏం చేస్తారంటే దేవుని రాజ్యంలో సూర్యుని వలె తేజరిల్లుతురని మత్తయి సువార్త 13వ అధ్యాయము 43వ వచనంలో మనకు కనపడతా ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, చివరాఖరి ఈ ఒక్క మాట చదువుకొని మనం ఈ వర్తమానాన్ని ముగింపులోకి మనం తీసుకుని వెళ్దాం. యాకోబు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 19-20 వచనాలు. చివరి మరి మాటగా మనం చదువుకుందాం. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం నుండి 19-20 వచనాలు. నా సహోదరులారా, మీలో ఎవడైనను, వినాలందరూ కూడా, సత్యము నుండి తొలగిపోయినప్పుడు మరి ఒకడు అతనిని సత్యమునకు మళ్ళించిన ఎడల పాపిని వాని తప్పు మార్గము నుండి మళ్ళించువాడు మరణము నుండి ఈ యొక్క ఆత్మను రక్షించి అనేక పాపములను కప్పివేయునని తాను తెలుసుకొనవలెను. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ లోకములో ఒక పాపి రక్షించబడడం పరలోకములో గొప్ప విందుశాల. ఆమేన్. గొప్ప ఫెస్టివల్, గొప్ప పండుగ. అసలు దేవుడి లోకానికి రావడానికి కారణమే అది. ఏ వ్యక్తి నశించిపోకూడదో. లూకాసు వార్త 10వ అధ్యాయంలో మనం గమనిస్తే, 19వ అధ్యాయం 10వ వచనంలో మనం గమనిస్తే, ఏ వ్యక్తి నశించిపోవడానికి వీలు లేనే, నశించిన దాన్ని వెతికి రక్షించడానికే ఆయన ఈ లోకానికి వచ్చాడు. మనిషి కుమారుడు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? యేసు ప్రభువు వారు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? ఏ పాపి నశించిపోవడానికి వీలు లేదు. పాపపు చీకట్లో, పాపపు లోకములో కళ్ళు మూయబడిపోయి పాపమే జీవితం అంటూ శాపంతోనే జీవితం అనుభవిస్తున్న వారిని దేవుడు వదిలిపెట్టండి. వాళ్ళని రక్షించడానికి యేసుక్రీస్తు ఎవరంట? పాపుల రక్షకుడు. దేవుని బిడ్డలు మనమందరం ఎవరు? మన పనేంటి? ఏ వ్యక్తి పడిపోయాడో, ఏ వ్యక్తి అయితే పాపంలో ఉన్నారో, యాకోబు రాసిన పత్రికలో మనకి తెలియజేసినట్లుగా, ఏ వ్యక్తి అయితే పాపపు మార్గములో ఉన్నాడో ఆ పాపపు మార్గము నుండి మీరు విడిపించాలి, వారిని మళ్ళించాలి, సత్య మార్గానికి వాళ్ళని నడిపించాలి. ఆమేన్. ఆ మార్గం ఎవరో? యేసయ్య. యోహాను సువార్త 14:6 అంటాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. ఆ మార్గములో నడిపించినప్పుడు పాపి రక్షించబడడానికి అవకాశం ఉంటుంది. ఈరోజు మనందరి ప్రధానమైన కర్తవ్యం, మనందరి బాధ్యత ఉంది. మనం నమ్మిన దాన్ని, విన్నదాన్ని తీసుకువెళ్ళి సువార్త రూపములో ఏ వ్యక్తి అయితే పాపములో, శాపములో పడి ఉన్నారో వారికి యేసయ్యను చూపించే నక్షత్రంగా మనందరం ఉందామండా. ఈరోజు అంశం ఏమేముంది? యేసయ్యను చూయించిన నక్షత్రం. ఆ నక్షత్రం ఎక్కడో లేదండి, అక్కడ ఆ రోజు అక్కడుంది. ఆ ముగ్గురు జ్ఞానాలను నడిపించింది. ఈరోజు పాపంలో ఉన్నవారిని, శాపంలో ఉన్నవారిని, గొప్పవారిని, కొద్దివారిని, ధనవంతులను, దరిద్రులను అందరు నడిపించేవారు ఎవరో కాదు, ఆ నక్షత్రాలు నీవు నేనే.
ఈ క్రిస్మస్ పండుగను పురస్కరించుకొని మనమందరము యేసయ్యను చూపించే నక్షత్రాలుగా మారదామండా. ఇంకా ఎవరైతే బాధ్యత లేకుండా ఏముందిలే వాళ్ళు ఎవరో చేస్తారులే, ఆ సేవకులు చూసుకుంటారు, వీళ్ళు చూసుకుంటారు, మనకెందుకు ఎవరు ఎట్టపోతే స్వార్థంగా బతుకుతున్న వారిలో మీరు మారు మనసు పొందాలి. యేసయ్యను చూపించేవారిగా మనం లేకపోతే క్రైస్తవులుగా ఉండడం అనవసరం. యేసయ్యను ఆరాధించడానికి మనకు హక్కు లేదు. యేసయ్యను ప్రకటించాలంటే యేసయ్యను చూపించాలి, నడిపించాలి. అనేక మందికి ఆయనలో ఉన్న గొప్ప కార్యాలు, ఆయనలో ఉన్న సత్య మార్గాన్ని మనం బోధించాలి. ఆనాడు ఆ నక్షత్రం కష్టపడింది 2 సంవత్సరాలే, కానీ నీకున్న ఆయుష్ను బట్టి, నీకున్న బలాన్ని బట్టి చనిపోయేలోపు కొన్ని వందల మందిని పాపపు మార్గము నుండి సత్య మార్గం నడిపించే నక్షత్రాలుగా మనం మారుదామా? అలా ఉండడానికి మనందరం ఇష్టపడదామా? ఇంకా ఎవరైతే పని చేయకుండా ఉన్నారో, దేవుని చూపించేవారుగా ఉండకుండా ఉన్నారో, ఇక నుంచైనా సరే ఈ వర్తమానం ద్వారా వింటున్నవారు, వీక్షిస్తున్నవారు అందరం కలిసి పనిచేద్దాం. మనమందరం యేసయ్యను చూపించే నక్షత్రాలుగా మారుదాం. అట్టి కృప ఈ వాక్యం వింటున్న మీ అందరికీ దేవుడు మనందరికి దయచేయును గాక. అందరు ప్రార్థనలో గడుపుదాం. యేసయ్యా, నేను నిన్ను చూపించే నక్షత్రంలాగా ఉండాలి. యేసయ్యా, మేము నిరంతరం ప్రకాశించే నక్షత్రాలలాగా ఉండాలి. ప్రభువా, నీ చేతిలో ఉంచబడిన నక్షత్రాలుగా మేము ఉన్నాము. అందరూ ప్రార్థనలో గడుపుదాం, ప్రార్థనలో ఉందాం. దేవానికి స్తోత్రాలు, స్తోత్రాలు. నిన్ను మేము కలిగి జీవించాలి, నిన్ను మేము చూయించాలి. ప్రభువా, నిన్ను చూపించకపోతే మేము క్రైస్తవులుగా ఉండడం వ్యర్థం, మేమున్న సువార్త వ్యర్థం. ప్రభువా, మా విశ్వాసం వ్యర్థం. ప్రభువా, మేమందరము ఎలుగును కలిగి నక్షత్రంలో ఉన్న లక్షణాలు కలిగి ప్రభువా నిన్ను చూయించే వారికి మేము మారుదుముగాక. అనేక మంది పాపులను నీ దగ్గరకు తీసుకొచ్చి ప్రభువా వారధిగా మేము నిలబడదుముగాక. సత్య మార్గములు నిలబెట్టాలి ప్రభువా, సత్య మార్గంలో మేము ఉండాలి ప్రభువా. అట్టి కృపను కలిగి మేము ఉండాలి ప్రభువా. మీ స్తోత్రం. ప్రార్థనలో యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. చక్కని వాక్యం చెప్పిన సహోదరులు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. వాస్తవంగా ఆనాడు నక్షత్రం జ్ఞానులకు మార్గం చూపించింది. జ్ఞానులు వెళ్తా సువార్త ప్రకటించుకుంటూ హేరోదు రాజుకును, అలాగనే హేరోదు ద్వారా ప్రధాన యాజకులు, శాస్త్రులు